రోహిత్ భాయ్ ఈరోజు మనకు పాకిస్తాన్ పై మ్యాచ్ ఉన్నది. నీ అవ్వ ఆ పాకిస్తాన్ మరీ దారుణం. అరే మనం స్పాన్సర్ చేసిన యుఎస్ఏ పై కూడా ఓడిపోయింది. మనమైతే ఒట్టిగానే పిసికేస్తాం మరి. అరే విరాట్ బ్రో, మనమైతే ఆడాల్సిన పని కూడా లేదు. మన చిన్న పిల్లగాళ్ళను పంపిస్తే చాలు, వాళ్ళని ఈజీగా పిసికేసి మట్టిలో కలిపేస్తారు. అరే అదేంది భయ్య, లేక లేక ఒక్క మ్యాచ్ ఓడిపోయే పాటికి ఇన్ని తంటలా. ఈ మ్యాచ్ లో మేమేంటో చూపిస్తాం. నీ అవ్వ వరుసగా మ్యాచ్లు గెలిచి కప్పు కూడా కొడతాం. ఏమంటారు బాయ్స్? నీ అవ్వ ఇక మొదలెట్టండి. అరే అంతే బాబు రెండో, ఇప్పుడే మనం యుఎస్ఏ పై మ్యాచ్ ఓడిపోయి ఇజ్జత్ మొత్తం తీసుకున్నాం. ఇక ఇండియాపై మ్యాచ్ గెలిచి మన పాకిస్తాన్ అంటే ఏంటో చూపించాలి. నీ అవ్వ ఇండియా గాళ్ళకు ఒక్కొక్కరికి ఉచ్చపోయించాలి. అరే రిజ్వాన్ బచ్చా, నీకైతే అంత లేదు, కొంచెం మూస్తావా చాలు. నీ అవ్వ చూసుకో, మీకు ఒక్కొక్కరికి ఉచ్చల పోపిచ్చేది నేను. ఈ పాండే ఉన్న ఫామ్ కి మీకైతే ఒక్కొక్కరికి దడ పుట్టిస్తా మరి. లాస్ట్ మ్యాచ్ లో చూసావు కదా, నీ అవ్వ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 వికెట్లు తీసా. మీ పై అయితే 4 వికెట్లు తీస్తా. ఈ పాండే ఏంటో చూపిస్తా. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే 4లు పిసుకుడే 6లు కొట్టుడే. నీ అవ్వ పాండే అంటే అంతే. అరే యుఎస్ఏ పిల్ల టీం అనేసి పోతే పోననేసి 2 పాయింట్లు ఒట్టిగానే ఇచ్చినాం. లేకపోయింటే ఒట్టిగానే పిసికేసే వాళ్ళము. అరే మీపై చూపిస్తాం మా ప్రస్తాపం ఏంటో. ఒక్కొక్కరికి చూసుకో, ఇక దబిడి దిబిడే. అరే రోహిత్ భాయ్, ఈ పాకిస్తాన్ కూడా మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. మనల్ని కూడా వాళ్ళు ఓడించారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. ఈ మ్యాచ్ గెలిస్తే చాలు, మనం పాయింట్స్ టేబుల్ లో ముందరికి వెళ్తాం. అరే నువ్వేం భయపడకు పంతమ్ముడు, మనమున్న ఫామ్ కి వాళ్ళని ఒక్కొక్కరిని ఉటక్కాయలు వణికేలా చేస్తాం. ఇక చూసుకో, మనం మ్యాచ్ ఈజీగా గెలుస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే ఈ మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి.